హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పటివరకు నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ సో మచ్ అండి. ఈరోజు మనం సైకాలజీ ప్రీవియస్ బిట్స్ డిస్కస్ చేసుకుందాము. సో ప్రీవియస్ నేను సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ బిట్స్ని ఇంగ్లీష్ పేపర్ వచ్చేసరికి పూర్తిగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే అవి కూడా చూడండి. ఓకే, స్టార్ట్. ఫస్ట్ బిట్ వచ్చేసరికి తల్లిదండ్రులు పిల్లలకు తగిన సమయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి ఏది అని అడుగుతున్నారు. సో స్వయం ప్రతిపత్తి అంటే వాళ్ళకు వాళ్ళే చేసుకునే విధంగా ఉండేది అన్నమాట. ఫస్ట్ బిట్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సాధికారతత్వ, అంగీకారతత్వ, నిరంకుశతత్వ, జోక్యరహిత. సో ఈ ఫస్ట్ మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈ మీనింగ్స్ ఒకసారి చెక్ చేసుకోండి, మీకే ఆన్సర్ అర్థమవుతుంది. సో సాధికార తత్వ అంటే వాళ్ళకే వాళ్ళు చేసుకునే పని. సెకండ్ ఆప్షను, థర్డ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి దానికి వేరే మీనింగ్స్ ఉంటాయి కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. సెకండ్ బిట్ వచ్చేసరికి అభ్యసనం జరిగే కాలం. ఆప్షన్స్ వచ్చేసరికి 1 నుంచి 25 సంవత్సరాల వరకు, గర్భధార నుండి చనిపోయే వరకు, పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు, 3 నుంచి 18 సంవత్సరాల వరకు. సో ఈ ఆన్సర్ చాలా ఈజీ అండి. ఈ క్వశ్చన్ మీకు ఎప్పుడు వచ్చినా సరే, మనం అభ్యసనం అంటే ఏదైనా ఒకటి నేర్చుకోవడం అనేది పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జరుగుతుంది. ఏదో ఒక టాపిక్ అవ్వచ్చు, ఏదైనా సబ్జెక్ట్ సంబంధించి అవ్వచ్చు, మనం నిరంతరంగా ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాము. సో అభ్యసనం జరిగే కాలం వచ్చేసరికి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు, ఆప్షన్ నెంబర్ 3. థర్డ్ బిట్ వచ్చేసరికి బెదిరించడం అనేది. ఆప్షన్స్ వచ్చేసరికి మానసిక పీడనం, భౌతిక పీడనం, లైంగిక పీడనం, ఆర్థిక పీడనం. సో బెదిరించడం, కొంతమంది చిన్నపిల్లలు భోజనం చేయకపోతే తల్లి వచ్చేసరికి అక్కడ పలానా బూచోడు ఉన్నాడు అని భయపెట్టి అన్నం తినిపిస్తూ ఉంటుంది. సో అలా చేయడం చాలా తప్పు. ఇప్పుడు ఒక చిన్న భయం అనేది చిన్నపిల్లల్లో స్టార్ట్ అయిందంటే అది పెద్ద అయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. అలా ఎప్పటికీ చేయొద్దండి. ఇక్కడ బెదిరించడం వచ్చేసరికి భౌతిక కాదు, లైంగిక కాదు, ఆర్థిక కాదు, మానసిక పీడనం. అంటే మానసికంగా వాళ్ళు లోపల భయం పెట్టుకొని పెరుగుతూ ఉంటారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. ఫోర్త్ బిట్ వచ్చేసరికి క్రింది వానిలో స్వీయ వనరులు. ఆప్షన్స్ వచ్చేసరికి నివాస ప్రాంతం మరియు ఆర్థిక స్థాయి, ప్రకృతి మరియు వార్తాపత్రికలు, కంప్యూటర్ మరియు ఇంటర్నెట్, ప్రజ్ఞ మరియు ఆలోచన. ఒక్కసారి ఆప్షన్స్ అన్నీ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. స్వీయ వనరులు అంటే సో ఏ ఖర్చు లేకుండా, ఎలాంటి సహాయం లేకుండా స్వీయ వనరులు ఏంటి అని ఆప్షన్స్ అడుగుతున్నారు. నివాస ప్రాంతము, ఆర్థిక స్థాయి కాదు, ప్రకృతి మరియు వార్తాపత్రికలు ఏమీ కాదు, కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ కాదు. ఆప్షన్ వచ్చేసరికి ఆన్సర్ నెంబర్ 4 ప్రజ్ఞ మరియు ఆలోచన. స్వీయ వనరులు అంటే మన ఆలోచన, ప్రజ్ఞ మరియు మన ఆలోచన. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. మధ్యాహ్న భోజనం పథకం అమలు పరచడానికి గల కారణం అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి పిల్లలు సాంఘిక అవసరాలను తీర్చడం, పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం, పిల్లల ద్వితీయ అవసరాలను తీర్చడం, పిల్లలు మానసిక అవసరాలను తీర్చడం. సో వచ్చేసరికి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2 పిల్లలు ప్రాథమిక అవసరాలను తీర్చడం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. ఆప్షన్స్ వచ్చేసరికి పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఇప్పుడు మనకి ఈ పూర్వ ప్రచాలక దశ ఈ ఆప్షన్స్లో వచ్చేసరికి వీటి గురించి మనకి మీనింగ్స్ తెలియాలి. ఫస్ట్ మనం మీనింగ్స్ తెలుసుకుందాం. పూర్వ ప్రచాలక దశ వచ్చేసరికి 2 to 7 years వరకు జరుగుతుంది. అంటే 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు. సో ఆ ఏజ్ పిల్లలకు వచ్చేసరికి పూర్తిగా మొత్తం తెలుస్తుంది. సో ఆప్షన్ నెంబర్ 1 కాదు. ఇంద్రియ చాలక దశ 0 నుంచి 2 years వరకు జరుగుతుంది. అంటే పిల్లల్లో ఫస్ట్ పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు వాళ్ళకి ఏదైనా బొమ్మ ఇస్తే ఇది టైగర్, ఇది ఎలిఫెంట్, ఇది క్యాట్, ఇది డాగ్, సో అని మనం బొమ్మలు చూపిస్తే వాళ్ళు ఐడెంటిఫై చేసి మనకు రిప్లై ఇస్తారు. సో ఇంద్రియ చాలక దశ అంటే వచ్చేసరికి 0 to 2 years. అంటే వాళ్ళకి ఇంద్రియ చాలక దశలో
0 to 2 ఇయర్స్లో కొన్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. సో ఆప్షన్ 3, ఆప్షన్ 4 కూడా ఒకసారి చూడండి. ముహూర్త ప్రచాలక దశ వచ్చేసరికి 7 to 11 ఇయర్స్, అమూర్త ప్రచాలక దశ వచ్చేసరికి 12 to 16 ఇయర్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2, ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం LIP అనగా అంటే LIP అబ్రివేషన్ అడుగుతున్నారు. సో లెర్నింగ్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, అభ్యసన అభివృద్ధి కార్యక్రమం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వానిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. ఆప్షన్స్ వచ్చేసరికి వైఖరులు, లక్షణాంశాలు, సహజ సామర్థ్యాలు, అలవాట్లు. సో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేయి అంటే వైఖరులు కాదు, లక్షణాంశాలు కాదు, సహజ సామర్థ్యాలు. ఎప్పుడైతే మనం నేర్చుకోవటం, శిక్షణ తీర్చుకోవటం, లెర్నింగ్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సో అప్పుడు మన సహజ సామర్థ్యాలు అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పిల్లలలో భావనోద్భవమును సులభతరం చేయటానికి ఉపాధ్యాయుడు అంటే వాళ్ళ నేర్చుకునేటప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్గా నేర్చుకోవటానికి వాళ్ళ ఫీలింగ్స్ని బట్టి ఎలా ఉపాధ్యాయుడు చెప్పాలి అన్నది క్వశ్చన్. సో ఆప్షన్స్ వచ్చేసరికి బట్టి స్మృతిని ప్రోత్సహించాలి, ప్రత్యక్ష అనుభవాలను ప్రాధాన్యతనివ్వాలి, ఉపన్యాస బోధనా పద్ధతిపై మాత్రమే ఆధారపడాలి, చర్చలలో ఉదాహరణలు వినియోగించరాదు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఒకసారి చూడండి. ఫస్ట్ ఆప్షన్ అసలు కాదు, థర్డ్ ఆప్షన్ ఉపన్యాస బోధనా పద్ధతిపై మాత్రమే ఆధారపడాలి అన్నారు, అది కూడా కాదంటే వేరే వాటి మీద కూడా ఆధారపడవచ్చు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి చర్చలలో ఉదాహరణలు ఉపయోగించరాదు అన్నారు, అంటే అది నెగిటివ్ బిట్. సో ఆన్సర్ వచ్చేసరికి ప్రత్యక్ష అనుభవాలను ప్రాధాన్యతనివ్వాలి. ప్రత్యక్ష అనుభవాలు అంటే వచ్చేసరికి ఒక్కొక్కసారి మన అనుభవాలు మన లైఫ్లో జరిగినాయి ఒక్కోసారి మనం పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళు నేర్చుకుంటారు, అంటే ఆ నేర్చుకోవటం వల్ల వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మనం ఏదన్నా ఒక విషయము రియల్గా జరిగిన విషయాలు చెప్పేటప్పుడు స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్గా వింటారు. సో ఆప్షన్ నెంబర్ 2 వచ్చేసరికి ఆన్సర్ ఈ బిట్కి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి E.L. థార్నడైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం. సో ఆప్షన్స్ వచ్చేసరికి సామూహిక కారక సిద్ధాంతం, ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం. E.L. థార్నడైక్ వచ్చేసరికి బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలను చెప్పమనటం. సో ఆప్షన్స్ వచ్చేసరికి అంతం పరిశీలన పద్ధతి, సర్వే పద్ధతి, వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి, ప్రయోగ పద్ధతి. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా ర్యాంక్ వచ్చింది వాళ్ళే చెప్పడాన్ని అంతం పరిశీలన పద్ధతి అంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ICT అనగా అంటే అబ్జర్వేషన్ అడుగుతున్నారు. ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీనా, ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీనా, ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీనా, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీనా. ICT అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం. సో ఆప్షన్స్ వచ్చేసరికి ప్రక్షేపణం, హేతుకీకరణం, తాదాత్మీకరణం, విస్థాపనం. సో మనం చేసే పనులను మనమే సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రాన్ని హేతుకీకరణం అంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది. ఆప్షన్స్ వచ్చేసరికి విషయ కేంద్రీకృత నమూనాలు, ఆప్షన్ 2 ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలు, ఆప్షన్ నెంబర్ 3 అభ్యసన కేంద్రీకృత నమూనాలు, ఆప్షన్ 4 వచ్చేసరికి తరగతి కేంద్రీకృత నమూనాలు. కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం వచ్చేసరికి
అభ్యసన కేంద్రీకృత నమూనాలో జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి. ఆప్షన్స్ వచ్చేసరికి మానసిక చలనాత్మక రంగం, జ్ఞానాత్మక రంగం, విద్యారంగం, భావావేశ రంగం. సో ప్రతిస్పందన మరియు విలువ కట్టుట అనేది భావావేశ రంగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ చూడండి, చాలా సింపుల్ అండి. తాడును చూసి పాము అని భయపడటం. ఆప్షన్స్ వచ్చేసరికి భ్రమ, డేజావు, విభ్రమ, అధ్యాయాన్ని ఊహించడం, అసాధ్యాన్ని ఊహించడం. సో తాడును చూసి భయపడడం అనేది భ్రమ, అంటే అక్కడ పాము ఉందేమోనని భయపడతాం కదా, దాన్ని భ్రమ అంటారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1, భ్రమ. నెక్స్ట్ బిట్ చూడండి, పాఠశాల దశలో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్ వచ్చేసరికి స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం, చొరవ చూపడం వర్సెస్ తప్పు చేశానన్న భావన, శ్రమించడం వర్సెస్ న్యూనత, పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. సో ఈ బిట్కి వచ్చేసరికి ఆన్సర్ చేయడం కొంచెం కష్టమే, అన్నీ ఒకేలాగా ఉంటాయి, కానీ ఆన్సర్ ఈజ్ కొంచెం సపరేట్గా ఉంటుంది. ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి అంటే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం అన్నమాట. సో ఇక్కడ స్వయం ప్రతిపత్తి, చొరవ చూపడం, పాత్ర గుర్తింపు కాదు. సో శ్రమించటం అంటే కష్టపడటం అన్నమాట. శ్రమించడం వర్సెస్ న్యూన్యత. సో పిల్లలకి కష్టపడటం ఇష్టం ఉండదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3, శ్రమించడం వర్సెస్ న్యూన్యత. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వైగోట్స్కీ అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు. ఆప్షన్స్ వచ్చేసరికి సంఖ్యాత్మక అభ్యసన సిద్ధాంతం, అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం, పరిశీలన అభ్యసన సిద్ధాంతం, నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం. సో వైగోట్స్కీ అభ్యసన సిద్ధాంతాన్ని నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం అని కూడా అంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి బోధన లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఉత్తర చర్యాత్మక దశ, ఆప్షన్ 2 పరస్పర చర్యాత్మక దశ, ఆప్షన్ 3 పూర్వ చర్యాత్మక దశ, ఆప్షన్ 4 వచ్చేసరికి అభ్యసన చర్యాత్మక దశ. బోధనా లక్ష్యాలను రూపొందించడం వచ్చేసరికి పూర్వ చర్యాత్మక దశలో జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై DTP పని చేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ నెంబర్ 2 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. సో వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 అనుకూల బదలాయింపు. ఎందుకంటే టైప్ రైటింగ్ ఆల్రెడీ వచ్చు, కంప్యూటర్ DTP పని నేర్చుకునేటప్పుడు ఈ టైప్ రైటింగ్ నేర్చుకున్నాడు కదా, ఇది ఉపయోగపడుతుంది అతనికి. కీబోర్డు ప్రాక్టీస్ బాగా ఉంటుంది కాబట్టి ఉపయోగపడుతుంది, అందుకని అనుకూల బదలాయింపు ఆప్షన్ నెంబర్ 2 ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు. ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 అనుకరణ మరియు పునర్బలనం, ఆప్షన్ 2 వచ్చేసరికి పరిశీలన మరియు అనుకరణ, ఆప్షన్ 3 అంతర్గత సామర్థ్యం, ఆప్షన్ 4 పరిశీలన మరియు పునర్బలనం. సో స్కిన్నర్ ప్రకారం పిల్లలు అనుకరణ మరియు పునర్బలనం ద్వారా భాషను నేర్చుకుంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 అనుకరణ మరియు పునర్బలనం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ. సో ఆప్షన్స్ వచ్చేసరికి సామాన్యీకరణ నియమం, ఆప్షన్ 2 విరమణ నియమం, ఆప్షన్ 3 ఫలిత నియమం, ఆప్షన్ 4 విచక్షణ నియమం. సో ట్రాఫిక్ సిగ్నల్స్కి డ్రైవర్స్ ప్రతిస్పందించడం అంటే ఆప్షన్ 4 విచక్షణ నియమం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం.
ఆప్షన్స్ వచ్చేసరికి విద్యా సంస్థల కోసం డబ్బు సమీకరించడం. ఆప్షన్ 2 వచ్చేసరికి విద్యలో ప్రత్యేకతను ప్రోత్సహించడం. ఆప్షన్ 3 అభ్యసన వనరులను పరిమితం చేయడం. ఆప్షన్ 4 వచ్చేసరికి ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామాగ్రిని అందించడం. సో ఆప్షన్ వచ్చేసరికి 4 ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామాగ్రిని అందించడం. నెక్స్ట్ బిట్ చూడండి, ఇది చాలా మంచి బిట్టు, చాలా ఇంపార్టెంట్ బిట్టు. కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడటం ద్వారా జరిగే అభ్యసన శాతం. ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 50%, ఆప్షన్ 2 83%, ఆప్షన్ 3 90%, ఆప్షన్ 4 వచ్చేసరికి 64%. చూడడం ద్వారా జరిగే అభ్యసనం అంటే మనం ఒక మూవీ చూస్తున్నాం, ఆ మూవీ చూసిన తర్వాత మొత్తం మనకి ఎంత గుర్తుంటుంది, మోస్ట్లీ మూవీ మొత్తం మనకి అర్థమవుతుంది అండ్ గుర్తుండి వేరే వాళ్ళకి చెప్పేయగలం. సో కోహెన్ అనే శాస్త్రవేత్త చూడటం ద్వారా 83% మనం నేర్చుకుంటాం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2 83%. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 మూర్తిమత్వ శోధికలు, ఆప్షన్ 2 రావన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, ఆప్షన్ 3 వచ్చేసరికి వ్యక్తి చరిత్ర అధ్యయనం, ఆప్షన్ 4 వచ్చేసరికి ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. సో ప్రక్షేపణ పరీక్ష వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 కిందకు వస్తుంది, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి మిత బుద్ధిమాంద్యులు, స్వల్ప బుద్ధిమాంద్యులు, తీవ్ర బుద్ధిమాంద్యులు, సంపూర్ణ బుద్ధిమాంద్యులు. సో ఆన్సర్ వచ్చేసరికి స్వల్ప బుద్ధిమాంద్యులు వచ్చేసరికి విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. తీవ్రంగా ఉన్న చెప్పలేరు, సంపూర్ణంగా ఉన్న చెప్పలేరు, మితంగా ఉన్న చెప్పలేరు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2 స్వల్ప బుద్ధిమాంద్యులు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి కార్యక్రమాయుత అభ్యసనం ఈ సిద్ధాంత ఫలితం. సో ఆప్షన్స్ వచ్చేసరికి శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం, యాజ్ఞదోష అభ్యసనం, అంతరదృష్టి అభ్యసనం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 కార్యసాధక నిబంధన అనేది కార్యక్రమాయుత అభ్యసనం కిందకి వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు. ఆప్షన్స్ వచ్చేసరికి అభ్యసనం యొక్క మదింపు, ఆప్షన్ 2 అభ్యసనం చేత మదింపు, ఆప్షన్ 3 అభ్యసనం కొరకు మదింపు, ఆప్షన్ 4 అభ్యసనం జరిగేటప్పుడు మదింపు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 అభ్యసనం కొరకు మదింపు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవటానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో పట్టుకోగలగటంలోని వికాస సూత్రం అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 వికాసంలో వైముక్తిక భేదాలు ఉంటాయి, ఆప్షన్ 2 వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, ఆప్షన్ 3 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది, ఆప్షన్ 4 వచ్చేసరికి వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా మారుతుంది. అంటే ఒక పట్టుకోవటం రావని పిల్లవాడు ఒక వస్తువును పట్టుకొని తర్వాత వేళ్లతో పట్టుకున్నాడంటే తనకి క్లారిటీ వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. లాస్ట్ బిట్ వచ్చేసరికి స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 2 E.L. థార్న్డైక్, ఆప్షన్ 3 W.B. వాట్సన్, ఆప్షన్ 4 ఎబ్బింగ్ హౌస్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఎబ్బింగ్ హౌస్ మాత్రమే స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కొత్తగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ వీడియోని షేర్ చేయండి, సహాయం చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ సో మచ్.